ఈరోజు మనం క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎప్పుడు ఉల్లిపాయ పకోడీనే కాకుండా ఈరోజు డిఫరెంట్గా మేము మా ఇంట్లో క్యాబేజీ పకోడీ ట్రై చేసాం. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి క్యాబేజ్. నార్మల్గానే మనం ఉల్లిపాయ పకోడీకి శనగపిండి ఉల్లిపాయలు ఎలా అయితే ఏ కన్సిస్టెన్సీలో సేమ్ అదే కన్సిస్టెన్సీ లాగా మనం ఉల్లిపాయల ప్లేస్లో క్యాబేజీని యాడ్ చేయాలి. ఇదిగోండి, నేను ఉల్లిపాయ ప్లేస్లో క్యాబేజీని కలిపి సేమ్ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలిపి ఒక 5 minutes అలా ఉంచాను. నెక్స్ట్ మనం కొంచెం కొంచెంగా నూనెలో డీప్ ఫ్రై చేయాలి. ఇదిగోండి, ఇలా కొంచెం కొంచెం పిండిని మనం నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నాం. యమ్మీ యమ్మీ క్యాబేజీ పకోడీ రెడీ. ముందే చెప్తున్నాను, దీన్ని వేడిగానే తినాలి. చల్లారితే క్యాబేజీ పకోడీ కదా వాసన వస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.